తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి విషయం చెప్తారా ఏంటి అనే దానికి సంబంధించి సో నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం పొడవునా కూడా ఎప్పుడెప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అట్లాగే దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనేది క్లియర్గా, అంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ అని ఈ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మాత్రమే ఉపయోగించుకునే ఆయుధంగా కనిపించేది అనే విమర్శలను పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా ఒక చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా కూడా దీనికి సంబంధించి పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూసిన జాబ్ క్యాలెండర్ ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా విడుదల చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఏ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి, ఆయా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే సమాచారంతో క్యాలెండర్ ను ఇచ్చింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్లో నిర్వహిస్తారు. అలాగే అక్టోబర్ నెలలో మరికొన్ని గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ నిర్వహిస్తారు. అలాగే డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 2025 ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్లో నోటిఫికేషన్లు జారీ చేసి ఆగస్టు నెలలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితో పాటు గ్రూప్ 3 సర్వీసులు, వైద్య శాఖ, విద్యుత్, ఇంజనీరింగ్ విభాగాల్లో కొలువులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ లో ఆయా విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత కల్పించాలని భావించినా ప్రభుత్వం ప్రకటనకే పరిమితమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుని జాబ్ క్యాలెండర్ రూపొందించామని పేర్కొన్నారు. ఈ మేరకు శాసనసభలో మాట్లాడిన మంత్రి భట్టి గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ను నియమించడంతో పాటు బోర్డులో సంస్కరణలు అమలు చేశామని భట్టి చెప్పారు. ఇక యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్లతో 2 కమిటీలను వేసి వారి సూచనలు అమలు చేశామని గుర్తు చేశారు. ఇక పాత గ్రూప్ 1 రద్దు చేసి 60 పోస్టులు జత చేసి 563 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ నిర్వహించడమే కాక ఫలితాలు కూడా ప్రకటించామన్నారు. ఇక అక్టోబర్ 2021-27 వరకు మెయిన్స్ కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే 32,410 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశామని భట్టి విక్రమార్క తెలియజేశారు. అదనంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. 11,062 ఖాళీలతో ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సీ ప్రకటించామని తెలియజేశారు. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 పోస్టులను నియమించబోతున్నట్లు భట్టి తెలియజేశారు.